డాక్టర్ గారు, నా పేరు రాజయ్య. నా వయసు 65 సంవత్సరాలు. నేను తిరుపతి నుంచి రాస్తున్నాను. నాకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేయాలన్నారు. ఇప్పుడు నేను సర్జరీ తప్పనిసరిగా చేయించుకోవాలా, లేక మందులతో తగ్గే అవకాశాలున్నాయా? సర్జరీ తర్వాత నడవడానికి ఎన్ని రోజులు పడుతుంది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. రాజయ్య గారు, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. మీకు మోకాళ్ళ నొప్పులు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎంతకాలం నుంచి మీరు నడవలేకపోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నొప్పికి టాబ్లెట్ వేసుకోకుండా అస్సలు నడవలేకపోతే, కనీసం 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ కూడా నడవలేకపోతే, ఇంట్లో మీ పనులు మీరు చేసుకోలేకపోతే వెంటనే డాక్టర్ గారు చెప్పిన సలహాని పాటించండి. డాక్టర్లు ఎవరైనా సరే ఎక్స్రే తీసి చూస్తామన్నమాట. 4వ గ్రేడ్ అంటే 4th స్టేజ్ దాటిపోయిన తర్వాత సర్జరీ చేయించుకోవటం అనేది చాలా మంచి పని. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇప్పుడు 65 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు మీరు చేయించుకుంటే చాలా యాక్టివ్ లైఫ్, మిగతా ఒక 30 ఇయర్స్ వరకు మీరు యాక్టివ్ లైఫ్ అంటే చాలా బాగా చలాకీగా నడిచి మీ పనులు మీరు చేసుకోగలరు. ఇంకా మీరు అరిగిపోయిన మోకాళ్ళ మీద నడవాలి అనుకుంటే అది మీ వయసు పెరిగే కొలది మీకు రిస్క్ ఎక్కువ అవుతుంది. మీరు అడిగిన రెండో క్వశ్చన్, ఆ మందులతో తగ్గుతుందా అనేది ఎక్స్రే చూస్తే కానీ చెప్పలేను. ఎక్స్రే చూసిన తర్వాత కానీ ఏ డాక్టర్ డిసైడ్ చేయలేరనమాట. కానీ ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేయించుకోవాలి అన్నారు అంటే అది 4వ స్టేజ్ దాటే ఉంటుంది అనమాట. తర్వాత ఎన్ని రోజులు పడుతుంది ఆపరేషన్ చేసిన తర్వాత నడవటానికంటే? సేమ్ డే నడవచ్చండి. పోనీ ఆ రోజు మీరు మత్తుగా ఉంటే మీరు సెకండ్ డే నుంచి నడవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఫిజియోథెరపీ కూడా ఇవాళ కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. ఫిజియోథెరపీ కూడా పెద్దగా అంతగా అవసరం లేదు, శుభ్రంగా లేచి నడుచుకోవచ్చు. హాస్పిటల్ స్టే అంటే ఒక 3-4 రోజులు మా దగ్గర ఉంటారు. ఆ 3-4 రోజులు ఉన్నప్పుడు మేము చెప్పిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మీరు చేసుకుంటే శుభ్రంగా మీకు నయమైపోతుంది. ఎంత దూరమైనా మీరు నడవగలరు, మీ పనులు మీరు చలాకీగా చేసుకోగలరు. ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు.